ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబిత భుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. వంశీ విభూషితకరాన్ నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవింద నేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీసే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతు భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం చతుర్థ స్కందములో ప్రాచీన బరి నారద మహర్షిని ఈ కర్మ బంధనములందు ఆసక్తమైనటువంటి మనస్సుని ఏ విధముగా భగవద్ జ్ఞానమును మనం తత్వజ్ఞానాన్ని సంపాదించుకోవాలో ప్రశ్నిస్తే నారదుడు చెబుతున్నారు. ఆయన వచ్చి అన్నారు, అయ్యా రాజా, నువ్వు కర్మబంధనాలను పెంచుకుంటూ పోతున్నావు తప్ప యజ్ఞ యాగాదుల వలన కర్మబంధనము ఎన్నటికీ కూడా విచ్ఛిన్నము కాదు. దానికి కావలసిన భగవత్ తత్వజ్ఞానము. దాని గురించి అడిగితే అప్పుడు నారద మహర్షి చెబుతున్నారు ఆయనతోటి. ఇంకా ఏమన్నారుట? శ్రీ నారద ఉవాచ ఇత్థం పురం జనం నారీ యాచమానమధీరవత్ అభ్యనందత తం వీరం హసంతి వీరమోహిత. తిరుగుతూ ఆ పూరంజనటువంటి ఒక జీవుడు, జీవాత్మ హిమాలయ పర్వతము దక్షిణములో ఉండేటువంటి ఈ భారతవర్షమునందు ప్రవేశించాడుట. అక్కడ ఒక ఆమెను చూశాడు. ఆమెతో ఈ విధముగా అంటున్నట్ట,
నాసాన్ పరోర్వన్యతమా భువి స్పృక్ పురీమిమాం వీరవరేణ సాకం అర్హస్యలం కర్తుమదభ్రకర్మణా లోకం పరం శ్రీరివ యజ్ఞ పుంసా. సుందరి, ఈ లజ్జా మొదలైన వారిలో నీవు లేవు. నీ చరణములు భూమిని స్పృశించుచున్నవి కాబట్టి నువ్వు దేవతవి కావు. ఎందుకంటే దేవతల చరణములు ఎన్నడు నువ్వు భూమిని స్పృశింపవు. నేనొక వీరశ్రేష్ఠుడను, నా కర్మలు ఉత్కృష్టములు. అందువలన లక్ష్మీనారాయణునితో కలసి వైకుంఠమును అలంకరించున్నట్లు నీవును నాతో కలసి ఈ పురమును అలంకరింపుము అని పురంజనుడు ఆమెను ప్రార్థించాడు. పురంజనుడు అంటే జీవుడు నారీ రూపముకు తన బుద్ధిని అభిమానించుచు నిత్యానిత్య వివేకము కలుగగా అట్టి భోగ బుద్ధిని పరిత్యజించి శుద్ధము అనగా సేవామయముకు బుద్ధి ద్వారా అలంకృతుడు అగుటకు అభిలషించును. ఈ ఉపాఖ్యానములో పురంజనుడు జీవుడు, పురము ఈ శరీరము. ఆ సుందరమైనటువంటి స్త్రీ ఎవరు అంటే బుద్ధి. ఆ బుద్ధిని అభిమానిస్తూ ఇంకా నిత్యానిత్య వివేకములను వదిలిపెట్టేస్తాడు. పరిచయించి సేవామయ బుద్ధి ద్వారా ఎంతసేపు ఆమెకి సేవ చేయడం కోసమే ఈయన ఉబిళ్ళూరుతూ ఉంటాడు. యదేశతే పాంగ విఖండితేంద్రియం సవ్రీడ భావస్మిత విభ్రమద్భువా త్వయోపసృష్టో భగవాన్ మనోభవ ప్రభాధతే మానుగృహి గృహాణ శోభనే. ఓ శోభన, నీ క్రీగంటి చూపులు నా చిత్తమును ఖండ ఖండములుగా చేసినవి. అనగా ఖండ జ్ఞాన రూపముగు బుద్ధి నా చిత్తమును ఎల్లప్పుడూ మధించుచున్నది. ఖండ జ్ఞానము అంటే ఈ ప్రాపంచిక జ్ఞానము. భగవంతుడు అఖండ జ్ఞాన స్వరూపుడు. కనిపించే విశ్వం అంతా కూడా ఖండ జ్ఞానము అంటే జ్ఞానములో ఒక భాగము మాత్రమే. ఇది ఏకపాద విభూతి ఇది. కానీ భగవంతుడిది పరిపూర్ణ జ్ఞాన స్వరూపు త్రిపాద విభూతి అన్నమాట. దానిని మనం ఆలోచించడం మానేసి ఈ మన యొక్క రక్తమాంసములతో నిన్నటువంటి ఈ ఇంద్రియముల ద్వారా మనము ఏదైతే నిజమని నమ్ముతున్నామో దానిని మాత్రమే జ్ఞానముగా స్వీకరించి ఖండ జ్ఞానము ద్వారా చిత్తము ఎల్లప్పుడూ కూడా నిండి ఉంటుందన్నమాట. దాని వలన ఇంకనూ లజ్జతో కూడినవి ప్రేమ హాసోల్లిసములైనవి అగు నీ కనుబొమలచే ప్రేరితుడయి శక్తిమంతుడగు నీ మన్మథుడు అంటే విషయ వాసనలు నాకు మిక్కిలి బాధను కలుగ చేయుచున్నాడు. ఎవరుట? ఆ మన్మథుడు అంటే ఈ ప్రాపంచక విషయ వాసనలు ఒకటి తర్వాత ఒకటి, ఇది కన్నా అది, అది తర్వాత ఇది, ఎన్ని రకాలైనటువంటి భోగ వాసనలు మనలో ప్రవేశించి ఎటువంటి ప్రయోజనము మనకి ఇదేని మనం ఆలోచించుకోం. అది ఒక్కసారి కనుక మనం ఒక సెకండ్ ఆరి దీనివల్ల ఏమవుతుంది అనేటువంటిది ఆలోచించకుండా లోపల ఏ విధముగా ప్రేరణ కలుగుతూ ఉంటుందో ఆ విధముగా విషయవాసన మనం అనుభవించేస్తూ ఉంటాం. ఆ విధముగా లోపల హృదయములో ఇవన్నీ చేయడం అనేటువంటి తలంపులు నాకు లోపల బాధిస్తున్నాయి. అందువలన సుందరి నాపై అనుగ్రహమును చూపుము అనగా నీ సోదరియగు విద్యను చూపుము. త్వదాననం శుభ్రు సుతారలోచనం వ్యాలంబినీలాలక బృంద సంవృతం ఉన్నీయమే దర్శయ వల్గువాచకం యద్వ్రీడయా నాభిముఖం శుచిస్మితే. చారుహాసిని సుందరములగు కనుబొమలు కనీనికలు గల నేత్రములతో కూడినదయు దీర్ఘములగు నల్లని ముంగురములచే సంవృతమైనదియు
మధురములగు వాక్కులు గలదియు అగుని ముఖము లజ్జతే అవనతమైనది. ఆ నీ వదనమును పైకెత్తిన అకు చూపుము స్మృతిభ్రష్టుడు కాగా స్మృతిభృష్టుడగు కాముకుని చాంచల్యము ప్రదర్శింపబడుతున్నది. మనకి స్మృతి పోయేదా గాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగ సంజాయతే కామ కామాత్ క్రోధోపజాయతే క్రోధోద్భవతి సమ్మోహ. ఈ సమ్మోహము ద్వారా ఇంకా బుద్ధి ఉండదన్నమాట. కాబట్టి స్మృతి భ్రష్టుడైపోయిన తర్వాత అతని యొక్క చిత్త చాంచల్యం ఏ విధంగా ఉంటుందో కాముకుడికి ఇంకా ఇక్కడ వర్ణిస్తున్నారు, ప్రదర్శింపబడుతుంది. పురంజనుడు అనగా జీవుడు అవిద్యామోహితుడై చిన్మయ జ్ఞానానంద అనుభవము నుండి వంచితుడగును. చిన్మయమైనటువంటి జ్ఞానానంద అనుభవము అంతవరకు భగవంతుడి యొక్క సేవ చేస్తూ అందులో ఉండేటువంటి ఆనందము ఒక్కసారిగా అంతర్ధానం అయిపోతుంది. ఎప్పుడుట అవిద్యతే ఎప్పుడైతే మనం మోహితులు అవుతామో వెంటనే అది పోతుంది. అది జ్ఞాపకం ఉంటే దీని వదిలి అక్కడికి వెళ్తాం. ఎప్పుడైతే జ్ఞాపకం లేదో ఇంకా ఇదే గొప్పది అనుకుంటా ఉంటాం. దాంతో దీంట్లో పడతాం అన్నమాట. దాంట్లో పడిపోయేది చిన్మయ జ్ఞానానందం నుండి మంచిది. అవిద్య వారిని తన భోగమనందు నియమించును ఎప్పుడైతే పోతుందో అప్పుడు వెంటనే అవిద్య అది వెంటనే వాడుకున్నాం. అది ఇంకా ఎన్ని విధములుగా మనల్ని వాడుకోవాలో అన్ని విధములుగా వాడేస్తూ ఉంటుంది. మొట్టమొదటగా తన భోగమనందు నియమిస్తుంది. అవిద్య విద్య అయినట్లయితే ఆ విద్య ద్వారా మనము భగవంతుడి యొక్క సేవ నియమిస్తుంది. ఆ విద్య అవిద్య ఎప్పుడూ కూడా ఈ భోగములో నియమిస్తుంది అన్నమాట. దాంతో అయోగ్యములైన ఆననము చూపుము మున్నగు మాటలు జీవుని భోగ స్పృహను చూపిస్తున్నవి. ఎప్పుడైతే భోగ వాసన వచ్చిందో వెంటనే నీ యొక్క ముఖము చూపించు, నీ కళ్ళు అందంగా ఉన్నాయి, రకరకములుగా ఆ మాయిక వర్ణన దానిని చూడాలి అనేటువంటి లోభ భోగం ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి అన్నమాట. భోగ బుద్ధి కేవలము ఇదే కాదు, మంచి వాసన నాకు కావాలి, మంచి పళ్ళు నాకు కావాలి, మంచి వస్తువులు నాకు కావాలి, చూసిందల్లా. ఎందుకంటే ఈ జీవితం ఇంకా ఈ శరీరంలో ఇంకా ఎక్కువ కాలం బతకాలి, రోగములు ఏం లేకుండా ఎక్కువ కాలం బతకాలి, ఎక్కువ భోగించాలి, అన్నీ నాకు కావాలి. ఆ విధముగా ఇంకా భగవత్ సంబంధము లేకుండా చూసిన వెంటనే నాకులో వాసన వస్తుంది అనమాట. దాని తర్వాత భగవంతు చెప్పలు పెట్టలు పెట్టి తింటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆయన ఉన్న లోపల భోగబుద్ధి వచ్చేస్తుంది అనమాట, అది వస్తే ఇంక బంధనమే. కాబట్టి ఈ అయోగ్యములు యోగ్యములు కాదు మనకి ఏది కూడా. శుద్ధ జీవుడికి ఈ ప్రాపంచముతో ఎటువంటి పని లేదు. అయినప్పటికీ మనం చూస్తుంటాం రకరకాలైనటువంటి పిచ్చి కుక్క ఏ రకాల పని చేస్తుంటాం మనం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు చూడండి వర్షాకాలంలో వానపాములు పైకి వస్తూ ఉంటాయి అనుకుంటే దీనికి బుద్ధి లేదు అని పైకి వస్తుంది కదా. ఇది ఆ వర్షంలో ఉంటే కాసేపు ఇంకా బతుకుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం మనం. కానీ దాని బుద్ధి ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది చూడాలనుకుంటుంది అది. ఆ విధంగా వివేకులు మనం చూసి నవ్వుకుంటూ ఉంటారట, వీడికి బుద్ధి లేదు, వాడి జీవితం అంతా కూడా అనవసరంగా ఇవి పాలు చేసుకుంటున్నాడు, మళ్ళీ ఇటువంటి జీవితం దొరకదు అనేటువంటిది వాళ్ళకి తెలుసు. కానీ ఎప్పుడైతే మనకి భోగబుద్ధిలో మన మనస్సు నిండిపోయిందో, ఈ అవిద్య మనతో ఆడుకుంటుందో అప్పుడు ఇంకా మనకి చెప్పినా రాదనమాట. చెప్పినా కూడా అది తలకెక్కదు. తిడతాం కొట్టడానికి వచ్చేవాడు ఇంద్రుడే కొట్టడానికి వచ్చాడు, బ్రహ్మగారిని కొట్టడానికి వచ్చాడు, కొట్టడానికి వచ్చాడు. మన సామాన్య శుద్ధి మన యొక్క ఇదంతా. అందుకని చెప్పి అయోగ్యమైనటువంటి అవన్నీ చూపించే జీవుని యొక్క భోగ స్పృహ ఎంత ప్రబలంగా ఉంటూ చూపిస్తున్నారు అన్నమాట. అప్పుడు నారదులు అంటున్నారు, ఇత్థం పురజనం నారీ యాచమానమధీరవత్ అభ్యనందత తం వీరం హసంతి వీరమోహిత. అయ్యా నేను దూరంగా ఉన్నాను, నాకు అసలు ఈ కనకము కామిని వాళ్ళకి దూరంగా ఉన్నాను అనుకున్నా కూడా ఇంకా లోపల భోగవాసనలు ఉంటాయి. ఈ రెండు కనిపించేవి, కనపడదు. ఇంకా లోపల ఎన్ని ఉంటాయో ఎవరు తెలుస్తుంది? లోపల ఉండేటువంటి ఇంటి దొంగని పట్టలేడు,
కాబట్టి నాలో ఉండేటువంటి కువాసనలు గురుగారు కూడా తెలియవు. అంత చాలా చాకచగా నేను దాన్ని దాచుకోగలుగుతాను అనమాట. ఇంకా అటువంటి వాడికి గత ఎలా ఉంటుంది? నారదమహర్షి అంటున్నారు, రాజా వీరుడగు ఆ పురంజనుడు భోగోత్సాహకారియగు జీవుడు అనమాట. భోగమును అనుభవించలో ఉత్సాహం చూపిస్తూ ఉంటాడు. అటువంటి పురంజనుడు ఇట్లు ధీరుని వలె వాస్తవముగా చిద్రూపత్వము వలన స్వరూపముచే అభీరువై, నిజమునకు వాడికి చిన్మయ రూపం ఉంది, కానీ ఆ అవిద్య వలన ఆ రూపముతోటే రూప కప్పుడు పోయిందనమాట. దాని గురించి నేను అనుభవించాలని అనుకుంటూ ఉంటాం. ఇంకా దానికి అది దొరకకపోతే ఏదో ఒకటి ఉంటుందే, ఇప్పుడు చాలా వస్తున్నాయి డ్రగ్స్ అలవాటు పడుతూ ఉంటారు. డ్రగ్స్ వాళ్ళు కనుక ఆ సమయం దొరక్కపోతే ఇంకా పరిసరాలు ఆ విధముగా ఇంకా వాడు ఏ పని అపని చేస్తాను, చివరికి ఇంకా ఇంకా అన్ని ఏ పని చేస్తాను అనమాట. ఆ విధముగా దీనికి అలవాటు పడిపోయి దాన్ని అనుభవించడం కోసము ఎంత నీచానికైనా దిగజరిపోతారు జీవుడు. ఎందుకంటే భోగమునందు ఉత్సాహం ఉంటుంది, కానీ త్యాగమునంత ఉత్సాహం కనపడదు. చిద్రూపం ఉన్నప్పటికీ కూడా స్వరూపముచే అభీరువై ఆ సుందరినిట్లు ప్రార్థింపగా ఆమె దాని వలన మోహితయ్యను. అప్పుడు ఆమె కూడా వీడి యొక్క ప్రార్థనకి అవి మోహితులైపోయింది. అనగా విషయ మాధుర్యమునందు జీవుని చిత్తము ఆకృష్టమైనట్లు చిన్మాధుర్యమునందు ఆకర్షితమగును. ఆమె నవ్వుచూ సాదరముగానిట్లు పలికెను. నవిదామవయం సమ్యక్ కర్తారం పురుషర్షభ ఆత్మనశ్చ పరస్యాపి గోత్రం నామ చ యత్కృతం. పురుషశ్రేష్ఠ, నాకు ఇతరునకు కర్త ఎవరు? నాకు నీకు కర్త ఎవరు? ఈ విషయము నాకు సరిగా తెలియదు. నీ వాళ్ళెవరో నీకు తెలియదు, నా వాళ్ళు నాకు తెలియదు. ఎవరివరైనా గోత్రనామములు ఉత్పన్నములైనవో అది కూడా తెలియదు. మనకి ఎవరి వల్ల గోత్రాలు నామాలు వచ్చాయి? మనకి ఈ స్థితికి కారణం ఎవరు? ఎవని స్వరూప జ్ఞానము ఆవృతమై ఉన్నదో అతడెట్లు భగవానుని స్వరూపమును జీవుని స్వరూపుని ఎరుంగును. ఇంకా వాళ్ళకి అదేం తెలియదు అనమాట. ఇంకా వీళ్ళు చూస్తూ ఉంటారు, ప్రేమలో పడిపోయిన వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ యొక్క మన యొక్క పగులు చూస్తారు. ఇంతకాలం వాళ్ళు మనల్ని రకరకాలుగా మనల్ని సాకి పోషించారు, పాలించారు. వాళ్ళ మాట అనేటువంటిది ఆ సమయంలో ఉండదు అనమాట. ఇంకా అందులో ఇదిలో కూడా వద్దంటే చచ్చిపోతారు. ఆ సమయములో ఆ విధంగా బుద్ధి అనేటువంటి ప్రశ్న అయిపోతుంది అన్నమాట. జీవుని స్వరూపం వాళ్ళు అటువంటి స్థితిలో ఇంకా వాళ్ళ స్వరూపం భగవంతుడి స్వరూపం. కానీ ఇంకా వాళ్ళకి ఏ కులంలో పుట్టాడు, వాడు హోదా ఏమిటి, తల్లిదండ్రుల గౌరవం, సంఘములో ఉండే వాళ్ళ యొక్క పలుకుబడి, వాళ్ళ యొక్క స్థితిగతులు, ఇవన్నీ ఒకసారి వచ్చేవారు అనమాట. ఇక్కడ కూడా ఆ విధంగా అయిపోయింది అనమాట. భగవంతుడు నా స్వరూపం నేను అసలు ఎవరిని అనేటువంటిది ఏమీ లేకుండా వెంటనే ఈ విధముగా, అంటే అవిద్య అనేటువంటి దాని ద్వారా ఇన్ని రకమైనటువంటి పనులు మనం చేస్తూ ఉంటాము. అదే అయిపోతే ఏ విధంగా ఉంటుంది చేస్తున్నారు అన్నమాట. ఇహాద్య సంతమాత్మానం విదామన తతఃపరం ఏనేయం నిర్మితా వీర పురీ శరణమాత్మనః. ఈ ప్రదేశము మా నివాస స్థానము. ఈ పురదేహం ఎవరిచే నిర్మింపబడినదో ఆ మహాత్ముని గురించి గాని, లేదా ఈ పురములోనున్న నన్ను గురించి కాని ఎరుగను. చూస్తూ వచ్చాడు, శరీరం పురం భాగంలో ప్రవేశించాడు. కానీ అసలు ఈ పురము ఎవరిది, దీన్ని ఎవరు నిర్మించారు, దాని గురించి కానీ, ఇంకా ఈ రకరకాల జీవుల యొక్క శరీరం కారణము ప్రజాపతి,
తండ్రి దాని గురించి కానీ ఎటువంటి సంధానము మనం అనుసంధానము కూడా సమయములో తోచదు. ఏతే సఖాయ సఖ్యోమి నరా నార్యస్య మానద సుప్తాయాం మయి జాగర్తి నాగోయం పాలయన్ పురీం. మానద, ఈ పురుషులు స్త్రీలు నా సఖులు అడిగారుగా, మరి నీ కూడా 11 మంది పరిచారకులు ఉన్నారు. అందులో ఒక పరిచారిక చాలా బలముగా ఉంది. ఆమె యొక్క అధీనంలో వీళ్ళందరూ పనిచేస్తున్నారు. ఒక్కొక్క పరిచారికి 100 మంది భర్తలు ఉన్నారు, కూర్చారు కదా. అవన్నీ భరించిన తర్వాత ఈయన అడుగుతున్నాడు పురంజనుడు, అయ్యో ఓ వలన వీళ్ళందరూ ఎవరైనా దానికి సవాల్ చెప్తుంది అనమాట. ఈ ఉన్నారే స్త్రీలు పురుషులు, ఒక్కొక్క స్త్రీకి 100 మంది పురుషులు, వీళ్ళందరూ నా యొక్క సఖులు. అంటే ఇంద్రియములు ఇంద్రియ వృత్తులు అన్నీ కూడా ఆ బుద్ధి యొక్క సఖులు. ఈ సర్పము అది ప్రాణము, మా పురమును రక్షించునట్టిది. నేను నిద్రింపగా ఈ సర్పము మేలుకొని ఈ పురమును రక్షించును. మనం అలసిపోయి పడుకున్నప్పుడు కూడా ప్రాణం మాత్రము అది ఉంటుంది, పోతే ఇంకేముంది. మనం పడుకున్నప్పుడు ప్రాణము మనల్ని రక్షిస్తూ ఉంటుంది అన్నమాట. స్వప్నమున ఇంద్రియములు పనిచేయసాలవు. పడుకుంటే మన ఇంద్రియాలు పడుకుంటాయి, కాలొచ్చినా కూడా మన ఇంద్రియాలు పనిచేస్తాయా? సుషుప్తి యందు మనస్సు బుద్ధి లయము కాగా ప్రాణములు విరాజిల్లుచుండును. జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. జాగ్రత్త మెలుగుని ఉండడము, మెలుగునిగా ఉన్నప్పుడు మన యొక్క అన్ని కూడా పనిచేస్తూ ఉంటాయి. స్వప్నావస్థలో ఇంద్రియములు పనిచేయవు, ప్రాణం ఉంటుంది. తర్వాత మనసు కూడా కొంచెము లయం కాదు, అది బుద్ధి ఉంటుంది, మనసు ఉంటుంది, కానీ ఇంద్రియులు మాత్రం పనిచేయవు. ఇంద్రియములు పనిచేయవు స్వప్నావస్థలో. మనస్సు ఉంటుంది, బుద్ధి మేలుకొని ఉంటుంది, ప్రాణములు ఉండనే ఉంటాయి. ఇది స్వప్నావస్థ. సుషుప్తావస్థ అంటే గాఢ నిద్ర. ఆ సమయంలో బుద్ధి మనస్సు ఇంద్రియములు అన్ని కూడా లుప్తమైపోతాయి అన్నమాట. ఆ సమయంలో మాత్రం ప్రాణములు మాత్రం మెలకుగా ఉండి దేహాన్ని కాపాడుతూ ఉంటాయి. కాబట్టి స్వప్నమును ఇంద్రియ పని చేయవు. సుషుప్తి యందు మనస్సు బుద్ధి లయము కాగా ప్రాణములు విరాజిల్లుచుండును. అక్కడ ఆ బుద్ధి అనేటువంటి ఈ స్త్రీ, ఇంద్రియములు అనేటువంటి ఆ స్త్రీలందరూ కూడా వాళ్ళందరూ కూడా రెస్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళని ఈ సర్పము అనేటువంటి ప్రాణము కాపాడుతూ ఉంటుంది. దిష్ట్యాగతోసి భద్రంతే గ్రామ్యాన్ కామాన్ అభీప్ససే ఉద్వహిష్యామి తాం స్నేహం స్వబంధుభీరరిందమ. శత్రుదమన ఎవరు? వీళ్ళంతా ఎవరు చెప్తున్నారు? స్త్రీ చెబుతోంది పురంజనుడితోటి. కాబట్టి శత్రుదమన, నీవు నా అదృష్టమున ఎచ్చడికి వచ్చితివి. నీవు కూడా నావలి ఇంద్రియ సుఖములను కోరుచున్నట్లు నాకు అగుపడుతున్నది. నేను నా సఖుల సహాయముతో దానిని సంపాదింతును, అందువలన నీకు శుభము కలుగుగాక అంటే వాళ్ళందరికీ కూడా స్నేహం కుదిరిందనమాట. ఇమాం త్వం అధిష్టస్వ పురీం నవముఖీం విభో మయోపనీతాన్ గృహ్ణాన కామభోగాన్ శతం సమాహ. ప్రభు, నేను నీకు ఇచ్చు భోగములను చక్కగా అనుభవింపుము. నీవు 100 సంవత్సరముల కాలము దేహమున ప్రవేశించినది మొదలుకొని మరణ పర్యంతము గల మానవుని పరమాయుర్దాయము నవద్వార సంపన్నమగు ఈ పురమున నివసింపుము. ఇప్పుడు ఈ దేహంలో పడ్డాము, అప్పటి నుంచి మనకు 100 ఏళ్లు కోట ఇచ్చాడు భగవంతుడు. అందులో మన యొక్క కార్యక్రమం అనుసరించి త్వరగా అయిపోతుంది.
కాబట్టి 100 సంవత్సరములు ఈ పురములో నువ్వు చక్కగా సుఖభోగములు అనుభవింపు అని చెప్పి బుద్ధిలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఈ పురంజనుడు జీవుడిని చెప్తుంది అన్నమాట. కన్ను తదన్యం రమయే హ్యరతిజ్ఞమకోవిదం అసంపరాయాభిముఖమస్వం అస్వస్థన విధం పశుం. నీకంటే భిన్నుడైన ఇతర పురుషుడు ప్రతి సుఖము నిరుంగడు. ఏ సుఖములను అనుభవించుటకు నిషిద్ధము లేదో వారు కూడా వానిని కూడా అనుభవింపలేరు. కొందరకు పరలోక విషయములందు ఆలోచనయుండదు. రేపేమి జరుగునోయని వారొక్క మారును ఆలోచింపరు. అందువలన నేను నిన్ను విడచి పశుతుల్యుడగు నే వ్యక్తితో విహరింతును. ధర్మో హ్యత్రార్థకామౌ చ ప్రజానందోమృతం యశః లోకా విశోకా విరజాయాన్న కేవలినో విదుః. ఈ గృహస్థ ఆశ్రమమున ధర్మ అర్థ కామములు, సంతాన సుఖము, మోక్షము, యశస్సు, యాగము మున్నగు వాని ద్వారమున లభించు శోకరాహిత్యము దివ్యలోకములు ఉండును. యతులు ఈ విషయమును ఏమాత్రమును ఎరుంగరు. అవిద్య త్రివర్గముల మాహాత్మ్యమును కీర్తించి సాత్విక బుద్ధిని నిందింతురు. ఏమిటిట? గృహస్థాశ్రమంలో ధర్మ అర్థ కామములు, సంతాన సుఖం, ఇంకా మోక్షము, యశస్సు, యాగము ఇవన్నీ ఉన్నాయి. వీటి ద్వారా లభించేటువంటి శోకము పోవడము, దివ్యలోకములు స్వర్గాది లోకములు వెళ్ళడము ఇవన్నీ ఉంటాయి. కానీ యతులు మాత్రము ఈసారి ఎలగలటం వాడు. ఎందుకంటే వాళ్ళకి అనవసరం కదా. గృహస్థాశ్రమం సుఖపడడం వాళ్ళకి అనవసరం కదా. కాబట్టి వాళ్ళకి ఆ సంబంధమైన జ్ఞానం వాళ్ళకి ఉండదు. గృహస్థులకు మాత్రమే ఈ రకరకాలైనటువంటి ఇవన్నీ ఉంటాయి. ధర్మార్థ కామాలు, సంతానం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఉండవు, అనవసరం. అవిద్య త్రివర్గముల మహాత్మ్యమును కీర్తించి, ఈ అవిద్య ఏమంటుందట? త్రివర్గములు అంటే ధర్మము, అర్థము, కామము కీర్తించి సాత్విక బుద్ధి ఏదైతే ఉందో, యతుల బుద్ధి సాత్విక బుద్ధి, అంతేనా? యతులకు ఉండేటువంటి బుద్ధి సాత్విక బుద్ధి. వాడు ఆ బుద్ధి ద్వారా వాళ్ళ యొక్క శ్రేయస్సు గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ అవిద్య తోడు ఉన్నటువంటి ఏది ఈ తామసిక రాజసిక బుద్ధి త్రివర్గ మహత్యాన్ని కొనియాడుతూ ఉంటుంది. కర్మ అర్థ కాముల యొక్క పితృదేవర్షిమాత్యానాం భూతానామాత్మనస్యః క్షేమం వదంతి శరణం భవేస్మిన్ యద్గృహాశ్రమః. ఈ లోకమున పితరులకు, దేవతలకు, ఋషులకు, మానవులకు, సర్వప్రాణులకు, తనకు దేహమునకు ఆశ్రయము గృహస్థాశ్రమం ఒక్కటి అని పండితులు చెప్పుతున్నారు. గృహస్థాశ్రమం మాత్రమే అందరికీ కూడా ఆశ్రయము. బ్రహ్మచారి గృహస్థులను ఆశ్రయించకపోయినట్లయితే తన బ్రహ్మచర్య ఆశ్రమము గడపలేడు. ఆ విధముగానే యతులు కాని, ఇంకా మానప్రస్థులు కాని అందరూ పితృదేవతల వాళ్ళకు కూడా గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి ఆ కర్మల ద్వారా వాళ్ళకి ఆయా హవ్య కవ్యాదులు దేవతలకేమో హవ్యములు, ఋషులకు, మానవులకు, సర్వప్రాణులకు కూడా. గృహస్థులు గనక వంట వండుకుపోయినట్లయితే మిగతా వాళ్ళకి ఆహారం దొరుకుతుంది. వాళ్ళు చేసేటువంటి క్రియల ద్వారా లభించేటువంటి ఆహారము ఎలకలేమిటి రకరకాల జీవులు, చీమలు అన్ని కూడా వాళ్ళు పొందుతాయి. ఇతరుల దగ్గర ఏముంటుంది? ప్రాణులు వాళ్ళ దగ్గర ఏం పొందుతాయి? కాబట్టి వాళ్ళకి మిగతా ఆశ్రమముల ద్వారా ఎటువంటి ఉపయోగము ఉండదు. కానీ ఒక గృహస్థుల ద్వారా పాలెంపు సర్వప్రాణులు కూడా ఎన్ని రకాల జీవులు ఉంటాయో అవన్నీ వాళ్ళ యొక్క ఆశ్రమములో
ద్వారానే వాళ్ళు ఆశ్రయించి ఉండగలుగుతారు. అది పండితులు చెప్తున్నారు. కా నామ వీర విఖ్యాతం వదాన్యం ప్రియ దర్శనం న వృణీత ప్రియం ప్రాప్తం మాదృశీ త్వాదృశంపతి. వీరుడా నీవు విఖ్యాతుడవు, ఉదార చిత్తుడవు, ప్రియదర్శనుడవు. అందువలన నీ వంటి ప్రియపతి లభించినప్పుడు నా వంటి గుణజ్ఞయగు యువతి మరి ఏ వ్యక్తినైనా పతిగా స్వీకరింపగలదా. కాబట్టి మనిద్దరము కూడా చక్కగా జీవితం గృహస్థం కడుగుదామని చెప్పి ఆ బుద్ధి ఈ జీవుడిని మెప్పించి ఒప్పించిందనమాట. అసలు సహజముగానే ఆ జీవుడికి ఆ బుద్ధి అనేటువంటి యువతి యందు దృష్టి కలిగింది కదా. కస్యా మనస్తే భువి భోగి భోగయో స్త్రియాన సజ్జేద్భుజయోర్మహాభుజ యోనాథ వర్గాధిమలం తృణోద్ధత స్మితావలోకేన చరత్యపోహితుం. మహాభుజ పృథివులో ఏ రమణి మనస్సు సర్పము వలె సుఘటితములైన నీ భుజముల కౌగులిని కోరకుండగా నుండును. నీవు సాధారణ వ్యక్తివి కావు. కరుణామృత పరిపూర్ణములు మందహాసయుక్తములు అగు నీ అవలోకనములు అనాథ జీవుల మనోబాధను సంపూర్ణముగా తొలగించుటకై అన్వేషించుతున్నది అని చెప్పి ఆమె కూడా ఈయన యొక్క గుణములను కాస్త పొగిడి అతనిని ఆశ్రయించింది. శ్రీనారద ఉవాచ ఇది తౌ దంపతి తత్ర సముద్య సమయం వితః తాం ప్రవిశ్య పురీం రాజన్ ముముదాతే శతం సమీః. నారద మహర్షి ప్రాచీన బహిరాజుతో ఈ విధంగా చెబుతున్నాడు. ఇట్లు ఆ దంపతులు అతడ పరస్పరము సంకేతము చేసుకొని ఆ పురమున ప్రవేశించి 100 సంవత్సరముల కాలము ఆనందముతో గడిపెరి. ఈ విధముగా ఈ సూక్ష్మ శరీరముతో ఉన్నటువంటి జీవుడు ఆ బుద్ధి నీ పొంది 100 సంవత్సరముల కాలము వరకు కూడా ఈ శరీరములో ఉంటూ రకరకాల ఆనందములతో గడిపారుట. ఉపగీయమానో లలితం తత్ర తత్ర చ గాయకైః క్రీడన్ పరివృత స్త్రీభిః ప్రదినీమ విసచ్చుచౌ. ఈ పురమునందలి ప్రతి స్థలములోనూ గాయకులు మనోహరమగు సంగీతముతో పురంజనుని యశస్సును గానము చేయసాగిరి. పురంజనుడు గ్రీష్మకాలమున సుషుప్తి యందు యువతీజన పరివృతుడై సరస్సునందు నిమగ్నుడై క్రీడింపసాగెను. ఆ విధముగాట ఇద్దరు కూడా చక్కగా క్రీడిస్తున్నారు. లోపల చోట్ల కూడా ఈ జీవాత్మ యొక్క చక్కటి మనోహరమైన సేవ జరుగుతోంది. ఆ పురంజనుడు యశస్సు దానం చేస్తున్నారట వాళ్ళందరూ. పురంజనుడు గ్రీష్మకాలమున, ఎండాకాలంలో ఈ విధంగా అయితే శరళ విహారం చేస్తూ ఉంటారో ఆ విధముగా ఇక్కడ సుషుప్తి అంటే నిద్రావస్థ, అంతే కదా. ఆ నిద్రావస్థలో యువతీజన ప్రవృత్తుడై అంటే హృదయ కోసమునందు స్వప్నమున నిమగ్నుడై ఆయన పీడిస్తున్నట్ట. సప్తోపరి కృతాద్వార పురస్తస్యాస్తు ద్వే అథః పృథక్ విషయ గత్యర్థం తస్యామ్యః కశ్చనేశ్వరః పంచద్వారస్తు పౌరస్య దక్షిణైకా తథోత్తర పశ్చిమే ద్వే అమూషాంతే నామాని రూపవర్ణయే. ఈ పురమందే అధీశ్వరుడు, ఈ పురమందు ఏ అధీశ్వరుడైన యుండినసో అతడు దాని నుండి బహిర్గతుడై భిన్న భిన్న విషయములను అనుభవింపజాలును. ఇంకా ఈ పురములో కనుక ఎవరైనా అధీనుడు ఉన్నట్లయితే దానికి ద్వారములు ఉన్నాయి కదా, నవద్వారములు, అందులో బహిర్గతుడై భిన్న భిన్న విషయాలు అనుభవిస్తూ ఉంటాట. ఈ అభిప్రాయముతో ఆ పురమునకు పైన 7 ద్వారములు, క్రింద 2 ద్వారములు ఉన్నాయి. అవి 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 అయ్యాయి. ముఖము, ఇవి 7 అన్నమాట. 7 పైన ఉండేటువంటి ద్వారములు, కింద 2 ద్వారాలు ఉన్నాయి. రాజా, ఈ పైన ఉన్న 7 ద్వారములలో
5 తూర్పు దిక్కునను, 1 దక్షిణమునను, ఇంకొకటి ఉత్తరం వైపును కలదు. ఈ 5 కూడా 3 తూర్పు దిక్కుగా ఉన్నాయన్నమాట. ఇదేమో దక్షిణ దిక్కుగాను, ఇది ఉత్తర దిక్కుగాను ఉన్నాయి. దీనికి అభిన్నముగా పశ్చిమ దిక్కున మరి 2 ద్వారములు ఉన్నవి. వారి నామములు నీకు వేరుగా వివరింతును. ఇంకా 7 కాకుండా 2 ఉన్నాయి. ఇక్కడ పశ్చిమ దిశలో ఉన్నాయి. అంటే పూర్వం అంటే పైన, పశ్చిమం అంటే కింద అన్నమాట. కజ్యోతావిర్ముఖీచ ప్రాద్వారావేకత్ర నిర్మితే విభ్రాజితం జనపదం యాతితాభ్యాం యుమత్సఖః. మిణుగురు పురుగు వలె అల్ప ప్రకాశయుక్తమగు వామనేత్రము, బహుప్రకాశయుక్తమగు దక్షిణ నేత్రము అని 2 ద్వారములు కలవు. నేత్రము 2 దృష్టి సరిగా ఉండదుట. ఒకటి, అందుకనే ఒకదాన్ని సూర్యుడితోటి ఇంకొకదాన్ని చంద్రుడితో పోలుస్తూ ఉంటారు. అందులో అల్ప ప్రకాశం అంటే మినుగుడు పురువలే వామనేత్రము. వామం అంటే ఇదే కదా, ఎడనేత్రం. అందరికీ కూడా ఈ ఎడమ యొక్క కన్ను యొక్క శక్తి తక్కువగా ఉంటుంది. దాని తర్వాత బహుప్రకాశయుక్తము దక్షిణ నేత్రము. దక్షిణ నేత్రము ఎక్కువ ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ 2 ద్వారాలు ఉన్నాయి. అవి ఒకసో సంలగ్నములై ఉన్నవి. 2 కూడా ఒకసో సంలగ్నం, అందులో మనం చూడగలుగుతున్నాం సరిగా. తూర్పు దిక్కున నిర్మితమగు ఆ ద్వార సహాయముచే ద్యుమనునకు దర్శనేంద్రియమునకు మిత్రులకు పురంజనుడు జీవుడు విభ్రాజిత రూపమును జనపదమునకు వెడలుచుండును. అప్పుడు జీవుడు ఏం చేస్తూ ఉంటాడట, జీవుడు బయటికి పోడు కానీ అక్కడి నుంచే తన యొక్క దృష్టి పెడుతూ ఉంటాడు అనమాట. జీవుడు లోపలే ఉండి అక్కడ పెడుతూ ఉంటాడు. ఆయన లోపల మరి ఎలా పెడుతూ ఉంటాడు అంటే ఈ ద్వారము ద్వారా పెడుతుంటాడు అనమాట. ఏదో ఒకటేమో అల్ప ప్రకాశం, రెండోదేమో ఎక్కువ ప్రకాశంగా ఉంటుంది. ఈ రెండింటికి ఇక్కడ సమంజసమైన ఒక ద్వారం ఉంటుంది. 2 ఉన్నప్పటికీ కూడా దానికి సమలగ్నంగా ఉంటుంది అనమాట. దాని నుంచే వెళుతూ ఉంటుంది. ఆ ద్వారములకు బయటికి వెళుతూ ఉంటాడు. దర్శనేంద్రుడు మిత్రుడైనటువంటి జీవుడు, దర్శనేంద్రుడు మిత్రుడు జీవుడు అనమాట. విభ్రాజితమైనటువంటి రూపము ఈ దృశ్య జగత్తులకు వెళ్తాడు అనమాట. ఆ విధంగా ఏ ద్వారములు ఇంద్రియముల ద్వారా జీవుడు మనసుతో కూడి విషయములు అనుభవిస్తూ ఉంటాడో దానిని ఒక రూపకముగా ఇక్కడ వర్ణిస్తున్నారు. తర్వాత విషయం మనం భగవంతుని తర్వాత విందాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో